హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంక రెసిపీ ఏంటి అంటే స్వీట్ రెసిపీ అనమాట. నేను దీపావళి కోసమని ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను. బట్ ఏంటి అంటే దీపావళి టైంలో నేను పోస్ట్ చేయలేదనమాట. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఏంటి దీపావళి అయిపోయిన తర్వాత అదే స్వీట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇంకా అప్పుడు నా డిలే అయిపోయిందనమాట, కొంచెం ప్రాబ్లం వచ్చేసి. సో అందుకనేసి ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను. స్వీట్ వైజ్ అయితే కనుక చాలా బాగుంటుంది. స్వీట్ వచ్చేసి మనం ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేదంటే దేవునికి ప్రసాదంగా ప్లస్ మనం అప్పుడప్పుడు ఏమైనా తినాలి అనుకున్నప్పుడు అయితే ఈ స్వీట్ అయితే చేసేసుకోండి. ఒక 20 మినిట్స్లో అయితే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. మన ఇంట్లో ఉండే వాటితోనే స్వీట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా స్వీట్ విషయానికి వస్తే నేను వచ్చేసి ఫ్రైడేనో ఏదో రోజు చేస్తాను. ఇంకా వాళ్ళ పూజ కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత అయితే స్వీట్ చేశాను. ఇంకా దీపావళి వస్తుంది కదా, దీపావళికి నేను స్వీట్స్ అయితే కొన్ని అప్లోడ్ చేద్దాము అనుకున్నాను. బట్ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. నా సెల్ పగిలిపోయి నేనైతే ఇంకా వీడియోస్ చేయలేదు. ఈ వీడియో ఉంది కదా, ఈ స్వీట్ చేసే రోజు నా సెల్ అనేది లాస్ట్ మినిట్లో పగిలిపోయింది అనమాట. వీడియో షూట్ చేస్తూ ఉండే ఇంకా అలా ఆగిపోయాయి నా వీడియోస్ అయితే. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇందుకోసం అయితే కనుక నేను ఈ స్వీట్ ప్రిపరేషన్ వచ్చేసి సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను. మనకి ఇంట్లో ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ అని అంటాము. సూజీ రవ్వ లేదు అనుకుంటే బొంబాయి రవ్వ అయినా యూజ్ చేయొచ్చు. సో రెండు ఒకటే అనమాట. ఈ సూజీ రవ్వ ఒక కప్పు తీసుకోవాలి. మన ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకొని, ఉప్మా రవ్వ అంటే మళ్ళీ ఉప్మా కాదండి, సన్న ఉప్మా తీసుకోండి. ఇంకా ఇందుకోసము కొన్ని అటుకులు ఉంటాయి కదా, అటుకులు వేయడం వల్ల కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది. సో అందుకనేసి అటుకులు ప్రిపేర్ చేశాను. మీరు అటుకులకు బదులు కొంచెం ఏమంటారు పన్నీర్ కానీ కోవా కానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. ఇంకా అలాగే కాచి చల్లార్చిన పాలు, పచ్చివైనా ఓకే, కాచి చల్లార్చినట్టయితే ఒక కప్పు, అన్నీ ఈక్వల్గా ఒక కప్పు క్వాంటిటీస్లో తీసుకున్నామంటే స్వీట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే గిన. అసలు దీపావళికి వీడియో మిస్ అయిపోయిందని చాలా ఇదైపోయాను. చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే గిన. ఇంకెందుకు ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి నెయ్యి వేసి కొంచెం ఈ స్వీట్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి యూజ్ చేస్తేనే చాలా బాగుంటాయండి ఏ స్వీట్స్ అయినా కానీ. సో చాలామంది ఆయిల్ డాల్డా ఇలా చేస్తూ ఉంటారు కదా, కాకుండా నెయ్యి యూజ్ చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా నెయ్యిలో ఈ అటుకులు, ఈ రవ్వ ఉంటుంది కదా, ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దోర అంటే రాస్మెల్ పోయి మంచిగా అరోమా వస్తుంది అనమాట. ఈ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము ఫ్రై చేసుకొని ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలోకి మన పాలు, పచ్చి అయితే పచ్చి, లేదంటే కనుక ఇలా అప్పటికప్పుడు అయితే కనుక కాంచేసుకోండి. ఇవి కాంచిన ఒక కప్పు పాలకి ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. బాగా ఒక పొంగు రాయించిన తర్వాత మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇందులోకి. ఎందుకంటే ఏమంటారు, బాగా పొంగు వచ్చి ఒక 10 మినిట్స్ మనము బాయిల్ చేసామంటే మీగడ కడుతుంది కదా, ఆ మీగడ అంతా తీసి పాలలోనే వేసి కలపడం వల్ల టేస్ట్ అనేది ఇంకా కొంచెం స్వీట్కి ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. చాలా బాగా వస్తుంది ఆ టేస్ట్ అనేది. సో అందుకోసం అయితే ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకుని పాలని, ఇంకా తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ అంతా యాడ్ చేసుకొని ఇలా గడ్డలు కట్టుకోకుండా మెత్తగా మంచిగా స్మాష్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మంచిగా ఇలా పెనానికి అంటూ మనం స్మాష్ చేసామంటే ఉంటలు కట్టుకోకుండా మంచిగా మెత్తగా అంత స్మాష్ అయిపోతుంది. అటుకులు వేసాం కాబట్టి మెత్తగా స్మాష్ అవ్వాలి. అప్పుడే మనకి చాలా బాగా వస్తుంది స్వీటు. మనం ప్రిపేర్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా బిళ్ళల్లాగా ఇలా చేతికి అంటుకోకుండా ఉందంటే సరిపోతుంది. ఇంకా ఇది మనము చల్లారనివ్వాలి, కొంచెం గోరువెచ్చగా అయినంత వరకు చల్లారనివ్వాలి. ఇంకా ఇందుకోసం మనం అయితే కనుక పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే కనుక షుగర్ తీసుకున్నాను. క్యారమెల్ షుగర్ ఉంటుంది కదా, అలా ప్రిపేర్ చేశాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి. బట్ ఈ క్యారమెల్ ఫ్లేవర్ అవసరం లేదు అనుకుంటే నార్మల్ మనకి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా, ఆ పాకం అయితే పట్టేసుకోండి. ఓకే, అది అయినా ఓకే, బాగానే ఉంటుంది. ఇలా క్యారమెల్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. సో కంగారు పడద్దండి, గట్టిగా అయిపోయింది ఏంటి ఇది అనేసి. ఆటోమేటిక్గా అది స్లోగా కరిగిపోతుంది. కాకపోతే క్యారమెల్ ఫ్లేవర్ కొంచెం ఏమంటారు మాడినలాగా స్మెల్ వస్తుంది కదా, సో ఆ స్మెల్ వస్తుంది. ఆ ఫ్లేవర్ మీకు ఓకే అనుకుంటే ఇలా క్యారమెల్ చేసుకోండి, లేదు అనుకుంటే నార్మల్గా చక్కెర పాకం అయితే పట్టేసుకోండి. ఇంకా అది పాకం పట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ ఉంది కదా, ఈ మిక్చర్ని ఒక్కసారి కొంచెం నెయ్యి వేసేసి మంచిగా చేత్తో స్మాష్ చేసేసుకోవాలి, మెత్తగా చేసేసుకోవాలి. మెత్తగా చేసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి రాసుకుంటూ ఇలా నేను చూపించిన విధంగా షేప్ అయితే చేసుకోండి. లేదు అంటే రౌండ్స్గా కాజాల్లాగా ఎనీ షేప్ ఏది నచ్చితే మీకు అదైతే చేసేసుకోండి. నేనైతే ఇలా చేసేసి పోర్కుతో అటు ఇటు
ప్రెస్ చేశాను. చూడ్డానికి కొంచెం డిజైన్ ఏమంటారు మంచం అల్లిన డిజైన్ ఉంటుంది కదా! సో, ఆ డిజైన్‌లో వచ్చింది. చాలా బాగుందనమాట. ఇవి ఫ్రై చేసి దాంట్లో వేసిన తర్వాత కూడా అపియరెన్స్ అనేది చూడ్డానికి బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా! కొంచెం డిఫరెంట్‌గా ఉందనేసి. సో, చాలా ఈజీ. ఇలా పొరుకుతూ అటు ఇటు నొక్కేసామంటే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. ఇంక ఈ షేప్ లేదంటే రౌండ్ బాల్స్ ఏసేసుకోండి. కాజల్లా, చిన్న చిన్న ఉంటల్లా ఎట్లైనా మీ చాయిస్ అది ఎట్లైనా చేసేసుకోవచ్చు. ఇంక చూసారు కదా! ఎంత మంచిగొచ్చాయో. కోవా బిళ్ళలు ఎలా ఉంటాయి సేమ్ అలా ఉన్నింది. ఇంక ఇవైతే గన డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిలు హీట్ అవ్వనివ్వద్దండి. కొంచెం హీట్ అయిన తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే ఇది ఉప్మా రవ్వనే కాబట్టి, అది కాక మనం కొంచెం ఉడికిచ్చాము కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము సిమ్‌లో, హైలో ఇలా పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. చాలా బాగా వచ్చాయండి. అది కాక సూజీ రవ్వనే కాబట్టి ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌గా అయిపోయాయి పాకంలో వేయగానే. సేమ్ లైక్ చిట్టి గులాబ్ జామ్ కాదు బాదుషాలు ఉంటాయి కదా! ఆ టేస్ట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని పాకంలో యాడ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. అప్పుడప్పుడు స్వీట్ తినాలి పిల్లలు అడిగినారంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది సాఫ్ట్‌గా మంచిగా టేస్ట్ అయితే ఉన్నింది. ఎలా ఉంది ఏంటి అని చెప్పండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.